మేధో మరియు అభివృద్ధి దివ్యాంగుల కొరకు సాధారణ మరియు సరళమైన ప్రాథమిక కిట్ ఇది కిట్ నంబర్ 4. ఇది 12 నుండి 15 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు ఉపయోగపడుతుంది. అంటే ఇది సెకండరీ గ్రూప్ కి సంబంధించిన పిల్లలకు మరియు 16 నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు అంటే ప్రీ వొకేషనల్ గ్రూప్ కి సంబంధించిన పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది కిట్ నంబర్ 4. ఇది తయారు చేసి మరియు పంపిణీ చేసేది జాతీయ మేధో దివ్యాంగ వ్యక్తుల సాధికారత సంస్థ, సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రాలయము, భారత ప్రభుత్వం. సో దీంట్లో కిట్ నెంబర్ 4 లో ఏ ఐటమ్స్ ఉన్నాయో మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. మొదటిగా సెకండరీ ప్రీ వొకేషనల్ 1 అంటే కమ్యూనిటీ సహాయకులు. వివరణ వచ్చేసి ఈ ఐటెంలో మనం కనిపిస్తున్న కమ్యూనిటీలో మనకు సహాయపడే భారతీయ వ్యక్తుల చిత్రాలు దీనిలో ఉన్నాయి. అంటే మొదటిది డాక్టర్ చిత్రము, రెండవది టీచర్ చిత్రము, మూడవది పోలీస్ చిత్రము, నాలుగవది బస్ కండక్టర్ చిత్రము, ఐదవది ఫైర్ మ్యాన్ చిత్రము, ఆరవది పోస్ట్ మ్యాన్ చిత్రము. వీటిని ఉపయోగించడం వలన పిల్లలు కమ్యూనిటీలో తమకు సహాయం చేయు వ్యక్తుల గురించి తెలుసుకుంటారు. వారు చేసే పనులను, మన జీవనంలో వారి ప్రాముఖ్యతను మొదలైనవి తెలుసుకుంటారు. దీని వలన ఇతరులకు సహాయపడే అలవాటును కూడా అలవర్చుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 2 16 చెక్క బ్లాకుల అక్షర వర్ణమాల. వివరణ వచ్చేసి ప్రతి బ్లాక్ పైన ఒక అక్షరం రాసి ఉన్న 16 మృదువైన చెక్క బ్లాక్లు ఇవి. బ్లాకుకు మరొక వైపున ఆ అక్షరానికి సంబంధించిన చిత్రం కూడా ఉంటుంది. వీటిని ఉపయోగించడం వలన పిల్లవాడు అక్షరాలను, వాటి ధ్వనిని నేర్చుకుని వస్తువులతో పోల్చుకోగలుగుతాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 3 సూదితో పనిచేసే కిట్ ఇది. వివరణ ఏంటంటే దీనిలో మొదటిది 3 సూదులు, పెద్దది, మధ్య సైజుది, చిన్నది. రెండవది రీలు దారాలు 3 రకాలు. మూడవది కుట్టడం నేర్చుకోవడానికి రుమాలు లాంటి తెల్ల, నారింజ మరియు ఆకుపచ్చని పాప్లిన్ వస్త్రాలు. నాలుగవది చిన్న కత్తెర. ఐదవది కుట్టు ఊడతీసే పరికరము. ఆరవది కొలిచే టేపు. ఏడవది పెన్సిల్. ఎనిమిదవది చిన్న స్కేలు. తొమ్మిదవది సేఫ్టీ పిన్నులు. పదవది బ్లాక్ ప్రింట్ చేసే స్టాంప్ ప్యాడ్. 11వది పువ్వు ఉన్న చెక్క లాగ్. దీనిని ఉపయోగించడం వల్ల కుట్టడం, ఎంబ్రాయిడరీ, రంగులను మేళవించడం వంటివి నేర్చుకోవడం వలన ఊహాశక్తి పెరుగుతుంది మరియు రోజువారీ వస్తువులను గురించి తెలుసుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 4 నకిలీ ద్రవ్యం ఇది. వివరణ నిజమైన కరెన్సీ నోట్ల వలె ఉన్న 2000, 500, 200 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు మరియు 10 రూపాయల నోట్లు. ఇంకా రెండవది 3 నకిలీ నాణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే 1 రూపాయి, 2 రూపాయి, 5 రూపాయి మరియు 10 రూపాయల నాణాలు కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల కరెన్సీ నోట్లు మరియు నాణాల గురించి తెలుసుకుంటారు. అంటే మనీ కాన్సెప్ట్ ని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు వీటితో. ఇది డూప్లికేట్ కరెన్సీ. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 5 సాధారణ జ్ఞాన ఫ్లాష్ కార్డులు. వివరణ ఏంటంటే ఇవి లామినేట్ చేయబడిన వాటర్ ప్రూఫ్ పోస్ట్ కార్డ్ సైజు ఫ్లాష్ కార్డులు. వీటిపై వృత్తి నైపుణ్యతలో మరియు రోజువారీ పనులు, వంట చేయడం, వడ్డించడం, ఇస్త్రీ చేయడం, ఉతకడం, ప్యాక్ చేయడం, చెక్క పనిలో శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఉన్న ఫ్లాష్ కార్డులు ఇవి. వీటిని ఉపయోగించడం వల్ల కొన్ని వృత్తి నైపుణ్యాలలో మరియు రోజువారీ పనులలో శిక్షణకు ఉపయోగపడతాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 6 వర్ణమాల పదాల చెక్క క్యూబ్లు ఇవి 8 ఉన్నాయి. ఇవేంటంటే 8 సాఫ్ట్ చెక్క క్యూబ్లు ఇవి హాని కలిగించనివి, తేలికగా ఉండి
ప్రతి బ్లాక్ పైన ఆంగ్ల పదాలు చిన్నవి మరియు పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉన్నవి. వీటిని ఉపయోగించడం వలన పదాలు నేర్చుకోవడం మరియు కుటుంబ సభ్యులను గుర్తించడం కూడా నేర్చుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 7 అమర్చడం మరియు సమకూర్చడం కిట్. ఇది వివరణ ఏంటంటే వాహనాలు, జంతువుల వంటి వివిధ వస్తువుల భాగాలు ఉంటాయి. ఇవి హాని చేయనివి మరియు సురక్షితమైనవి. పిల్లలు నట్లు మరియు బోల్టుల సాయంతో వివిధ ఆకృతులను చేయగలుగుతారు. వీటిని ఉపయోగించడం వలన పిల్లలు సజీవ మరియు నిర్జీవ వస్తువుల గురించి నేర్చుకుంటారు. అలాగే వాళ్ళ ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. నెక్స్ట్ సెకండరీ ప్రీ వొకేషనల్ 8 నెంబర్ టైల్స్. వివరణ ఏంటంటే ఒక అంకె మరియు గణిత గుర్తులతో అంటే ప్లస్, మైనస్, స్లాష్, క్రాస్ ఉన్న చెక్క కార్డులు ఇవి. వీటిని ఉపయోగించడం వలన లెక్కించడం, నంబర్లు మరియు గుర్తులు నేర్చుకుంటారు. ఆటపాటల ద్వారా లెక్కించడం నేర్చుకుంటారు మరియు తరగతి గదిలో పోటీలకు వాడగలుగుతారు ఈ కిట్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 9 భారతదేశం ఫజిల్. ఇది ఈ ఐటమ్. ఈ వివరణ ఏంటంటే ఫజిల్ వంటి భారతదేశపు చిత్రపటము. దీనిలో ఫజిల్ ముక్కల రూపంలో రాష్ట్రాలు, రాజధానులు ఉన్నాయి. వీటి ఉపయోగం ఏంటంటే రాష్ట్రాలు, వాటి రాజధానులు మరియు యాత్రా స్థలాల గురించి ఫజిల్ ను పరిష్కరించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. మన దేశం మరియు ఇతర దేశాల గురించి పిల్లలు సాధారణ జ్ఞానం పెరుగుతుంది దీని వలన. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 10 కొలత సెట్టులు. ఇవి వివరణ. దీనిలో కొలవడానికి టేప్ ఉన్నది. రెండవది 1/3, 1/4 లీటరు ద్రవ పదార్థాలు కొలిచే 3 క్యాన్లు. ఇక మూడవది 5 కేజీల వరకు బరువు తూచడానికి డిజిటల్ తూకపు స్కేల్. ఇక నాలుగవది ఎత్తును కొలిచే స్ట్రెచర్ మీటర్. వీటిని ఉపయోగించడం వలన ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, పొడి పదార్థాలు మరియు వ్యక్తుల ఎత్తును కొలవటం వంటి కొలతల గురించి పిల్లలు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 11 కథల పుస్తకం. ఇది వివరణ ఏంటంటే ఈ పుస్తకంలో నీతిని తెలిపే కథలు ఉన్నాయి. ఉపయోగం ఏంటంటే ఈ కథల ద్వారా పిల్లలు విశ్వసనీయత, నిజాయితీ, స్నేహం మరియు అన్ని మానవ విలువల గురించి నేర్చుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 12 భారతదేశము సాధారణ వివరాలు. వివరణ వచ్చేసి ప్రసిద్ధ చారిత్రక స్మారక చిహ్నాలతో పాటు యాత్రా స్థలాల స్ప్లాష్ కార్డులు ఉన్నాయి. ఉపయోగం ఏంటంటే చారిత్రక స్థలాలు, వాటి చరిత్ర, సంస్కృతి మరియు వాటి వారసత్వం గురించి పిల్లలు తెలుసుకోగలుగుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 13 మొబైల్ ఫోన్. ఇది బేసిక్ నమూనాలో ఉంది. ఇది వివరణ వచ్చేసి బేసిక్ మొబైల్ ఫోన్ సిమ్ కార్డు, మెమరీ కార్డు, 2 MP కెమెరా, బ్లూటూత్, FM రేడియో, ఫ్లాష్ టార్చ్ వంటివి కలిగి ఉన్నాయి. ఉపయోగం ఏంటంటే సాధారణ కమ్యూనికేషన్ కొరకు పిల్లవాడు దీనిని వాడవచ్చు. రేడియో కార్యక్రమాలు, విద్యా సంబంధమైన కార్యక్రమాలు లేదా వృత్తి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు వినవచ్చు. బ్లూటూత్ తో ఇన్పుట్ మరియు అవుట్పుట్ డాటా కోసం ఇవ్వబడింది. కెమెరాకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోగలుగుతారు. బడిలో ముఖ్యమైన సంఘటనలను కెమెరాలో బంధించగలుగుతారు. చిత్రాల వంటి వాటిని భద్రపరచుకోవడానికి మెమరీ కార్డు ఉపయోగపడుతుంది మరియు టార్చ్ రాత్రి వేళలో వాడడానికి ఉపయోగపడుతుంది. ఇంకా తరువాతి ఐటమ్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 14 క్యాల్కులేటర్. వివరణ ఏంటంటే లెక్కలను అభ్యసించడానికి ఇది ఒక సాధారణ క్యాల్కులేటర్. ఇది ఉపయోగించడం వలన టాపిక్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంకా కొలత, మూల్యం వంటి వాటిని లెక్కించడం కూడా ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 15 డిజిటల్ చేతి గడియారం ఇది. దీని వివరణ వచ్చేసి వాటర్ ప్రూఫ్ వాచ్ ఇది. రాత్రి వేళలో స్పష్టంగా కనిపించడానికి వీలుగా దీనికి ఎల్ఈడి డిస్ప్లే కలదు. ఉపయోగం ఏంటంటే పిల్లవాడు సమయం ఎంత అయిందో చెప్పడంలో సహాయపడుతుంది లేదా మరియు ఏదైనా పోటీలలో సమయాన్ని లెక్కించడంలో ఉపయోగించగలుగుతారు. పరీక్షలలో లెక్కించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెకండరీ ప్రీ వొకేషనల్ 16 సంఖ్య క్యూబ్లు ఇవి. వివరణ ఏంటంటే 5 సాఫ్ట్ చెక్క బ్లాక్లు ఉన్నవి. వీటి మీద 1 నుంచి 10 వరకు నెంబర్లు రాసి ఉన్నాయి. వీటితో పాటు గణిత గుర్తులతో అంటే ప్లస్, మైనస్, స్లాష్, క్రాస్ కూడిన చెక్ కార్డులు ఉన్నాయి. అంటే వీటిని ఉపయోగించడం వల్ల పిల్లవాడు లెక్కించడం, నెంబర్లను మరియు గుర్తులను నేర్చుకుంటాడు. వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 17 గుణకార టాక్టైల్ బోర్డు. ఇది 5వ సెట్ ఇది. వివరణ ఏంటంటే ఈ కిట్ లో బ్రైలీ స్లేట్, స్టైలస్, వర్క్ షీట్ ఉంది. ఉపయోగం ఏంటంటే అందబాలుర బ్రైలీ అక్షరాల మరియు పదాలను నేర్చుకుంటారు. ఈ కిట్ వలన టీచర్ మరియు తల్లి బ్రైలీ ఆధారిత అక్షరాస్యతను అందబాలురకు ప్రీ స్కూల్ స్థాయిలోనే ఇవ్వగలుగుతారు. టాక్టైల్ బోర్డు, ప్యాకెట్ మల్టీప్లేయర్, స్కెచ్ పెన్, స్పాంజ్ డస్టర్ మరియు వర్క్ షీట్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 18 2వ తరగతి పుస్తకం ఉంది ఇందులో. వివరణ ఏంటంటే 2వ తరగతి వారి కోసం ఆంగ్ల మరియు గణిత పాఠ్య పుస్తకములు ఉన్నాయి ఇక్కడ. వీటిని ఉపయోగించడం వల్ల ఆంగ్ల పాఠ్య పుస్తకము వలన చదవడము, అర్థం చేసుకోవడము, స్పెల్లింగ్, ఉచ్చారణ మొదలైనవి అలవడతాయి. గణిత పుస్తకము వలన లెక్కించడం నేర్చుకుంటారు. ఇక నెక్స్ట్ సెకండరీ ప్రీ వొకేషనల్ 19 అంటే 3వ తరగతి పుస్తకం ఉంది. ఈ పుస్తకాలలో 3వ తరగతి వారి కోసం ఆంగ్ల మరియు గణిత పుస్తకాలు సేమ్. ఇంకా ఉపయోగం వచ్చేసి ఆంగ్ల పాఠ్య పుస్తకము వలన చదవటము, అర్థం చేసుకోవడము, స్పెల్లింగ్, ఉచ్చారణ మొదలైనవి అలవడతాయి. గణిత పుస్తకము వలన లెక్కించడం నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ప్రీ వొకేషనల్ 20 అంటే ఇవి NIPD ప్రచురణలు. ఇది వివరణ ఏంటంటే మందబుద్ధి పిల్లలకు క్రియాత్మక విద్యా బోధన. అంటే మొదటిది ఏంటి, మందబుద్ధి పిల్లలకు క్రియాత్మక విద్యా బోధన. రెండవది క్రియాత్మక సాక్షరత మరియు సంఖ్యల వర్క్ పుస్తకములు. అంటే 1 నుంచి 3 వరకు ఉన్నాయి. ఇవి ఏంటంటే జంతువులు, పండ్లు, కూరగాయల గురించి తెలుసుకోవచ్చు ఈ బుక్ లో. మూడవది క్రియాత్మక సంఖ్యల వర్క్ పుస్తకములు, సంఖ్యలు. ఇక 4వది ప్లే, ఫన్ అండ్ లర్న్. వీటిని ఉపయోగించడం వలన పిల్లవాడు రోజువారీ వస్తువుల గురించి తెలుసుకోగలుగుతాడు. దీని వలన అతనిలో తన చుట్టూ ఉండేవి గమనించుకోగలుగుతాడు మరియు అర్థం కూడా చేసుకోగలుగుతాడు. ఈ కిట్ నంబర్ 4 కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా చక్కగా వాటర్ ప్రూఫ్ బ్యాగ్ లో చక్కగా ప్యాక్ చేయబడి ఉన్నవి.